హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం లక్ష్మీ రంగరాజన్ గారు రచించిన మారింది కాలమా మనమా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇంకో 10 రోజులుంది పెళ్లికి. రేణు ఈ రాత్రి అమెరికా నుంచి వస్తుంది. కాస్త ముందుగా రావే అంటే అలా ఇష్టం వచ్చినట్టు రావడానికి ఇది ఇండియా కాదు, ఉద్యోగం పోతుంది. అయినా ముందుగా వచ్చి ఏం చేయాలి? అన్నీ రెడీమేడ్గా దొరికే ఈ రోజుల్లో ఎందుకమ్మా టెన్షన్ పడతావు? డబ్బు పారేస్తే క్షణాల మీద మనకు కావలసినవి మన కళ్ళ ముందుండే ఈ కంప్యూటర్ యుగంలో నీలా టెన్షన్ పడే వాళ్ళని చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ప్లీజ్ అమ్మా, కూల్గా ఉండు. ఫోన్లో రేణు మందలింపులు, సలహాలు. అయినా ఎందుకో కూతురు పెళ్లి అనగానే తెలియని ఓ ఆరాటం, దిగులు. బాగా జరగాలనే తపన. వియ్యాలవారు మంచివాళ్లుగానే ఉన్నారు. అయినా పెళ్లి అనగానే ఆటోమేటిక్గా చిన్న చిన్న మనస్తాపాలు రావనే గ్యారంటీ ఏమిటి? క్రిందటి వారం ఫోన్లో అబ్బాయి తల్లి, పిల్లకి పెద్ద జరి అంచులో చీర తీయండి, ఆడపడుచుకి అలానే తీసేయండి అని చెబుతూ, మీరు ఈ పాటికి తీసుంటారు, నేను చెప్పక్కర్లేదైనా అంటూ నసిగింది. అందుకే నాకు కాస్త టెన్షన్గా ఉంది. 30 ఏళ్ల క్రితం తన పెళ్లి గుర్తుకొచ్చింది. మధ్యతరగతి కుటుంబం, 2 అమ్మాయిలు, అబ్బాయి. నాన్నగారు గవర్నమెంట్ ఆఫీస్లో సీనియర్ క్లర్క్. అందరినీ చదివించి పెళ్లి చేయడం అన్నది సామాన్య విషయం కాదు. పాపం నాన్న అమ్మ పొదుపుగా డబ్బులు ఖర్చు పెట్టి ఆదా చేసి పెళ్లిళ్ళు బాగానే చేశారు. అది కావాలి ఇది కావాలి అని అడగటానికి నోరు వచ్చేది కాదు మాకు. ఆ రోజులే వేరు, ఈ రోజులే వేరు. చేతి నిండా డబ్బు. తన పెళ్లికి నెల ముందు నుంచే ఒక్కొక్కటి కొనటం మొదలుపెట్టారు. అన్నీ ప్లాన్ వేసుకుని పొదుపుగా చేసేవారు. పాపం అమ్మ తనకు పట్టుచీర వద్దని ఆ డబ్బు కూడా తన కోసమే ఖర్చు పెట్టింది. అత్తవారింట్లో అందరూ మెచ్చుకునేలా నీవు నీ చీరలు ఉండాలని మరీ చూసి చూసి కొన్నది. తలుచుకుంటే ఇప్పటికీ కంటి చివర నీరు కారుతుంది. ఇప్పుడేమో రేణు పెళ్లి ఖర్చులకు వెనకాడవద్దు, కావలసింది నేనిస్తాను అని వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. కాలం ఎలా మారింది! అమ్మా నాన్న ముందు నిలబడి మాట్లాడేందుకు ధైర్యం చాలేదు కదా రోజుల్లో. ఇప్పుడేమో వాళ్ళ అమ్మా నాన్నలే నడిపిస్తున్నారు. మారింది మనమా కాలమా? రేణు వచ్చేసింది. వచ్చి రాగానే, అమ్మా సారీ, నేను జుట్టు ట్రిమ్ చేసుకున్నాను, ఈ మాత్రం జుట్టు చాలే పూల జడ వేసుకోవడానికి అంది. నాకైతే ఏడుపు వచ్చేసింది. బారడి జడని మూరడి చేసేసింది. ఎలా మనసొచ్చిందే? ఏం చేయనమ్మా, మెయింటైన్ చేయలేకపోయాను, సారీ చెప్పాను కదా, ఇంతటితో ఈ టాపిక్ వదిలే అనేసింది తేలిగ్గా. అత్తయ్య ఆడపడుచులు, పోనీలేవే, పెళ్లికి ముందు దాంతో వాదనెందుకు, సవరం పెట్టి జడవేద్దాం అని నచ్చజెప్పి నా నోరు మూయించారు. ఇలాగే ఒక్కోదానికి మనం సర్దుకుపోయి వాళ్ల దారిన వారిని వదిలేయటం వల్లనే అంతా మారిపోతుంది. ఇలాగే ఒక్కోదానికి అడ్జస్ట్మెంట్. గోరింటాకు పెట్టుకోమంటే అదేదో అరబిక్ మెహందీ డిజైన్ అట. పెళ్లికి మోచేతుల దాకా కాళ్లపైన ఏమిటో రాసుకున్నట్లు వేసుకుంది. దానికో 1000 దాకా ఖర్చు. చేతి నిండా నల్లగా గీతలు గీసినట్లుగా ఉంది. ఎంచక్క ఎర్రగా పడ్డే గోరింటాకు అందం ఇందులో ఉందా? కాస్త ఈ వారం రోజులు చీర కట్టుకోవే అంటే, పెళ్ళైతే ఎలాగో నెల దాకా ఆ వేడుకలు ఈ వేడుకలు అంటూ నా ప్రాణం తీస్తారు. ప్లీజ్ బామ్మ నాన్న, మీరైనా అమ్మకు చెప్పండి. ఈ కాలంలో కూడా నీలాంటి వాళ్ళు ఉంటారు అసలు? అబ్బాయి తల్లే చాలా మోడర్న్గా ఉంది, నీకంటే పెద్దది, నీవేమో ఇంకా ఆ తరం అంటావమ్మా అని విసుక్కుంది. నా మాటలు ఇప్పుడు అలాగే అనిపిస్తాయి. నువ్వే తెలుసుకొని ఏదో నాడు చెప్తావు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఈ మార్పులు చేర్పులు క్షణకాలమే తెలుసా అనేసి ఊరుకున్నాను. రేణు పెళ్ళైపోయింది. భగవంతుడి దయవల్ల అంతా బాగా జరిగింది. చలాకీగా ఉండే రేణుని అందరూ తెగ మెచ్చుకున్నారు. చిన్నప్పటి నుంచి అది కాస్త వాగుడుకాయే. పెళ్ళైతే మాటలు తగ్గించాలి అని నేను అత్తయ్య అన్నప్పుడే, అది మీ కాలం, ఈ రోజుల్లో మోగదానిలా ఉంటే బాగోదు, అతిగా వాగినా నా లిమిట్స్ దాటనమ్మా, నీకు తలవంపులు తీసుకురానమ్మా అంటున్నప్పుడు, పోనీలే అంతగా చెబుతోందిగా, జాగ్రత్త పడుతుందిలే అని ఊరుకున్నాం. అందులోనూ రేణు మామగారికి తనంటే వల్లమాలైన అభిమానం. రియల్లీ రేణు ఈజ్ ఎ స్వీట్ గర్ల్ అండ్ వెరీ వెరీ యాక్టివ్ అంటూ పదే పదే అంటున్నప్పుడు వాళ్ళ నాన్నకి చెప్పలేనంత సంతోషం. కళ్ళల్లో కాస్త గర్వం కూడా కనపడింది. కష్టపడి చదివి మెరిట్లో కంప్యూటర్లో ఇంజనీర్ అయి ఈనాడు అమెరికాలో నెలకు లక్షలు సంపాదిస్తోంది. అందరికీ అన్నీ చేస్తోంది. పిన్ని, బాబాయ్, అత్తయ్య, మామయ్యలకి, పిల్లలకి
తన వల్లైనా హెల్ప్ చేసింది. క్రిందటి నెల అత్త కూతురి పెళ్లికి డాలర్లు పంపి సహకరించింది. పైకి చిటపటలాడినా మనసు నిండా ప్రేమాభిమానాలున్నాయి. అది చాలు. కాకపోతే తన పంతమే నెగ్గాలనే మొండిది. అది కాస్త సర్దుకుంటే బాగుంటుంది. అబ్బాయితో చీటికి మాటికి దెబ్బలాడకుండా ఉంటే అది చాలు. ఈ కాలంలో ఇలాంటి చిన్న చిన్న గొడవలే విడాకుల దాకా వెళ్తున్నాయి. పెళ్ళై 6 నెలలు తిరగకుండానే డైవర్స్కి అప్లై చేసిన సంఘటనలు వినిపిస్తున్నాయి. అబ్బాయిని చూస్తే చాలా మెతకగా ఉన్నాడు. రేణుని అర్థం చేసుకుంటే సరి. పెళ్లి వేడుకలు ఒక్కటి కూడా తగ్గించలేదు వాళ్ళు. అన్ని సవ్యంగా అడిగి జరిపించుకున్నారు. ఏమిటో కాలం మారింది అనుకుంటున్నామే కానీ ఇంకా ఆనాటి సాంప్రదాయాల మీద, ఆచారాల మీద నమ్మకాలుంచి జరుపుకుంటున్నారనే చెప్పాలి. బ్యూటీ పార్లర్కి వెళ్ళి డ్రెస్ వేసుకొచ్చింది. దానికో ఖర్చు. ఏమిటో ముఖం మారిపోయింది. మొదటి రోజు మేకప్ ఎక్కువైందని వీడియోగ్రాఫర్ చెప్పగానే 2వ రోజు తగ్గించేసింది. పైగా చీర కట్టడానికి డబ్బులు. ఆ రోజుల్లో అమ్మా బామ్మలు తనని కూర్చోబెట్టి గంటలు కష్టపడి ఎంత బాగా పూలజడ వేసిందో. 2వ రోజు దాకా ఓడలేదు. రేణుకి పెళ్ళయ్యేలోపు జడ వదిలే జారిపోయేలా అయింది. దానికో మనిషి పక్కనే ఉండి సరిచేయాల్సి వచ్చింది. సాయంత్రం రిసెప్షన్కి జుట్టంతా విరబోసి, ఏమిటో ఆ స్టైలు. పెద్దవాళ్లే నోరు మూసుకున్నప్పుడు తనేం చెప్పగలదు? పైగా జుట్టు ముఖం మీద కళ్ళ మీద పడటం. అది సరిచేసుకోవడానికి సరిపోయింది. ఆ తర్వాత ముఖం కడిగి జుట్టు సరిచేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఏమిటో కాలం మారిందా, మనం మారామా? విజ్ఞాన రంగం అన్నిటా ముందంజ వేయడం వల్ల మనల్ని మనమే మార్చుకొని నేరాన్ని కాలంపై నెట్టుతున్నామా? మనసు లోతుల్లో ఇంకా సాంప్రదాయాల మీద, ఆచారాల మీద కాస్త నమ్మకాలు, భయం ఉండబట్టే అడ్జస్ట్ అవుతూ జరిపిస్తున్నాం. లేదంటే అంతా ఇంకా విచ్చలుడిగా విహరించరా? పెళ్లిలో కాస్త కుదురుగా కూర్చోవే అంటే పీటల మీద కూర్చుని వచ్చిపోయే ఫ్రెండ్స్ని హాయ్ అంటూ పలకరించడం, చేతులెత్తి ఊపడం, మధ్య మధ్యలో సెల్ ఫోన్ మాటలు. ఏమిటో అంత విచిత్రంగా ఉంది. అబ్బాయి తల్లి ఇవేమీ పట్టించుకోలేదు. హాయిగా జాలీగా ఉంది. తనే ఇంకా మారలేదా? తన కూతురి కోసమైనా మారాలా వద్దా? పెళ్ళై రేణు వెళ్ళిపోయింది. ఇప్పుడే చదువు, ఉద్యోగం అంటూ 5-6 ఏళ్లు తనని వదిలే ఉంటుంది తను. తన మీద ప్రేమ ఉందా లేదా? మాటిమాటికి తను తిట్టడం వల్ల తన మీద కోపమా, ద్వేషమా? ఎప్పుడు నాన్న జట్టే తను అత్తగారే రేణుని మందలించేవారు. ఇప్పుడిప్పుడు అత్తయ్య కూడా మానేసింది. కాలం మారింది సుధా. వాళ్ళ మానాన వాళ్ళని వదిలే. మన రోజులు వేరు, ఈ రోజులు వేరు. మంచి చెడ్డలు వాళ్లే తెలుసుకుంటారులే అని సమాధానపరిచేది అత్తగారు. పైగా నీవు నేను ఎంత బావుకున్నా వాళ్ళు మారరు, ఊరుకో అనేది. అదేంటో తన బుర్రకి ఎక్కేది కాదు. చదవని, సంపాదించని వద్దనలేదు. కాని మరీ స్వేచ్ఛగా ఎవరినీ లక్ష్యం చేయక మాట్లాడటం, ప్రవర్తించడమే బాగాలేదు. తన మనసుని తొలిచిన మరో విషయం ఏమిటంటే, తన స్నేహితురాలు లలిత కోడలు పెళ్లికొచ్చింది. మెడలో ఒక చిన్న నెక్లెస్ మాత్రమే ఉంది. నల్లపూసలు, తాలిబొట్టు లేదు. తరచి తరచి చూశాను, కనిపించలేదు. పైగా పెళ్లికి చక్కటి పట్టుచీర కొట్టుకొని రాకుండా రంగు వెలిసినట్టుగా ఓ ఖరీదైన చుడిదార్తో వచ్చిందట. లాగి చెంప మీద కొడదాం అనిపించింది. మరీ ఇంతలా బరి తెగించాలా? లలిత, కాస్త నీ కోడలికి చెప్పరాదు అంటే, మీ కొడుకే ఏమీ అనలేదు, నీకేంటి మధ్యలో అంటుందిట. ఏం చేయనే, వాళ్ళు బావుంటే అది చాలు. మధ్యలో నాకెందుకని ఊరుకున్నాను అంది. మరీ అంతలా పిల్లలకి సాయపడాలా? ఏమిటో చోద్యంగా ఉంది సుమా. రేణుకి ముందే నేను బామ్మ కూర్చోబెట్టి అన్నీ వివరించి చెప్పాం. అమ్మా, నన్ను మరీ అంత చీప్గా చూడకమ్మా, నాకు తెలుసు. మరీ అంతలా వాటిని తీసిపారాయినమ్మా, వాటి విలువలు నాకు తెలుసులే అని ఏడ్చింది. నా మనసు చల్లబడింది అప్పుడు. చదువులు వేరు, జీవితం వేరు. పెళ్లి అనేది హార్ట్ ఆఫ్ లైఫ్ అనుకోవచ్చు. కానీ పెళ్లితోనే ప్రతి ఆడపిల్ల జీవితం మారేది, స్థిరపడేది. ఏమిటో మనమే మన పిల్లల్ని సరిగా పెంచడం లేదు. మనం ఏమీ అనుభవించలేదని మన పిల్లలు అనుభవించని అన్నట్టు స్వేచ్ఛనిచ్చి పెంచడం మనం చేస్తున్న పెద్ద తప్పు అనుకుంటాను. రేణు పెంపకంలో అలాంటి తప్పు జరగరాదని నేను ఎంతో జాగ్రత్త పడ్డాను. స్వేచ్ఛనిచ్చినా అక్కడక్కడ లక్ష్మణరేఖ గీసి దాన్ని దాటకుండా చేసేదాన్ని. అప్పగింతలప్పుడు రేణు కళ్ళల్లో కనిపించిన ఆ పల్చటి కన్నీటి తెర తన కన్నీటి తెరకి ఆనకట్ట వేయక పెళ్ళుబికేలా చేశాయి. అమ్మా, ప్లీజ్ ఏడవకు అని తనని వాటేసుకుని చెవిలో గుసగుసలాడింది. ఆ రోజేమంది, నేనేమి ఏడవను,
నిన్ను వదిలి 5-6 ఏళ్లు హాస్టల్లోనూ అమెరికాలోనూ ఒంటరిగా ఉండి అలవాటు పడ్డాను. ఏడుపు రాదమ్మా అంది. ఇప్పుడేమో ఏడుపును ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. అదే సృష్టి రహస్యం అంటే. ప్రతి ఆడపిల్ల ఎంత చదివినా, ధైర్యవంతురాలైనా కన్నవాళ్ళని వదిలి వెళ్లేటప్పుడు కంటతడి పెట్టుకోక తప్పదు మరి. రేణు అత్తవారింటికి బెంగళూరు వెళ్ళిపోయింది. 2 వారాలుండి ఆ తర్వాత అమ్మాయి అల్లుడు అమెరికా వెళ్ళిపోతారు. ఆ తర్వాత 2 ఏళ్లకు వస్తారో ఏమో. ఇన్నాళ్ళు రేణు వేరు, ఇప్పటి రేణు వేరు. ఎలా ఉందో ఏమో అత్తవారింట్లో. రోజు ఫోన్ చేయమంది. ఈ రోజు ఇంకా ఫోన్ రాలేదు. అమెరికాలో జుట్టు విరబోసుకున్నా, ప్యాంటు షర్టు షార్ట్స్ వేసుకున్నా పర్వాలేదు. అత్తవారింట్లో చక్కగా జడ వేసుకో, చీర కట్టుకో. మీ అత్తగారు పైకలా ఉంది గాని లోపల మనిషి చాలా జాగ్రత్త సుమా అని మందలించి పంపించింది. పెళ్లిలో కూడా అది వద్దు ఇది వద్దు అని పైకన్నా కావాలన్నట్టు అడిగి చేయించుకుంది. ఆడపడుచు లాంఛనాలు తగ్గరాదని చెప్పింది. ఆ రోజుల్లో నిక్కచ్చిగా అడిగేవారు. ఇప్పుడేమంటే అభినందించుకుంటూ బహుమతుల పేరిట ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారు. అదే తేడా. డబ్బు చలామణి బాగా ఉందిప్పుడు. ఆ రోజుల్లో 1000 రూపాయలు అంటే నోరు తెరిచి చూసేవారు. ఇప్పుడేమో అందరి మాటల్లోనూ లక్షలు దొరుకుతున్నాయి. రేణు ఫోన్ వచ్చింది. అమ్మా, ఎలా ఉన్నావు? నీవన్నది ముమ్మాటికి నిజం. నేను రోజు చీర కట్టుకుని జడ వేసుకోవటం ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. పైగా బామ్మ, అదే ఆయన బామ్మ నాకు రోజు దిష్టి తీస్తోంది తెలుసా? మా అత్తగారు, రేణు నీవు చీరలో అందంగా ఉన్నావు, నీకు చాలా నప్పింది. ఆయనకి చీర కట్టుకుంటేనే ఇష్టం అన్నారమ్మా. నీ మాటలు తీసి పారేశాను గాని నువ్వన్నట్లు కాలం మారలేదమ్మా. మనమే మారుదామా వద్దా అనే మీమాంసలో ఉన్నాము. పైగా ఇంకో మాట అన్నారు తెలుసా నీ గురించి? వయసుకు తగ్గట్టు మీ అమ్మ డ్రెస్ చేసుకుంది. చూడగానే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది. చిరునవ్వుతో అందర్నీ పలకరించడం ఇంకా మా కళ్ళ ముందే ఉంది. ఆ నవ్వే మీ అమ్మకి నిండుదనాన్ని అందాన్ని ఇస్తుంది. ఆవిడ పెంపకం కాబట్టే నీవు అనుకువ వినయ విధేయతలతో ఉన్నావు. ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు చూడటం చాలా అరుదుసుమా అని అనగానే నన్ను నేను గిల్లుకొని చూసుకున్నానమ్మా. కళా నిజమా అని. నీలాంటి అమ్మ దొరికినందుకు చాలా గర్వంగా ఉందమ్మా. నీవు బామ్మ ఆ రాత్రి నాకు చేసిన గీతోపదేశం పరమార్థం ఇదే సుమా అని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. బామ్మకు చెప్పు, వచ్చే ఆదివారం అక్కడి నుంచి మేము అమెరికా వెళ్ళిపోతున్నాం. నువ్వు నాన్న వస్తారుగా? అమ్మా, నిన్ను చూడాలనుందమ్మా. ఇన్నాళ్ళు నాకు అనిపించలేదు. ఇప్పుడెందుకో నీ ఊళ్ళో పడుకుని ఏడవాలని ఉందమ్మా. ప్లీజ్. రేణు గొంతు బొంగురిపోయింది. అమ్మా రేణు, చెప్పరా, నిన్ను బాగా చూసుకుంటున్నారుగా? అదే కావాలి మాకు. నేను నాన్న వస్తాం. నీకేం కావాలో చెప్పు, తెస్తాం అన్నాను. నాకేం వద్దమ్మా, నిన్ను చూస్తే చాలు. ఈ రోజు నేను ఆయన తిరుపతికి వెళ్తున్నాం. వెళ్ళొచ్చాక ఫోన్ చేస్తాను. ఉంటాను మరి అంటూ ఫోన్ పెట్టేసింది. అవునరా రేణు, కాలం మారలేదు. మనమే మారాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. మనం ఎంత ఎత్తుకెదిగినా రెక్కలుడిగినవాడు చివరికి చేరాల్సింది మన జన్మభూమికే కదా. మన అలవాట్లని, అభిరుచుల్ని ఈ యాంత్రిక యుగానికి తగ్గట్టుగా మార్చుకుంటున్నాం. దానివల్ల మనం నష్టపోతోంది చాలా. మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. కొత్తకో వింత, పాతకో రోత అంటున్నాం గాని ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎప్పటికీ. మనమే మన సాంప్రదాయాల్ని, సంస్కృతిని మంటగలిపి పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి వాటి విలువల్ని తెలుసుకోక దిగజారిపోతున్నాం. అంతా కలికాల మహిమ అంటూ దాటేస్తున్నాం. జీవన చక్రం తిరిగి తిరిగి మళ్ళీ మొదటికొస్తుంది. పాత సీసాలో కొత్త సారా అన్నట్టు మళ్ళీ ఆ రోజులు రాకపోవు. నాకు ఆ నమ్మకం ఉంది. రేణు అల్లుడు అమెరికా వెళ్ళిపోయారు. 4 రోజులైపోయింది. చాలా హ్యాపీగా ఉంది రేణు. ఆయన ఎంత మంచివారో తెలుసా? నేనంటే తగని ప్రేమ అనుకో. నా కోసం ఏమైనా చేస్తానంటారమ్మా. నాలా అంతలా మాట్లాడరు కానీ ఒక్క మాట మాట్లాడినా అందులో ఎంతో పరమార్థం ఉంటుంది తెలుసా అని ఒకటే పొగడ్తలు. వారానికోసారి ఇంటర్నెట్లో ఫోటోలు పంపిస్తుంది. అది చాలు అని సరిపెట్టుకున్నాను. కాస్త అల్లుడికి కూడా నా మెంటాలిటీనే, ఆచారాలు సాంప్రదాయాలపై నమ్మకం ఉంది. వాళ్ళ ఇంటి అలవాట్లు, పెద్దల పట్ల గౌరవం, మర్యాద అన్నీ ఉన్నాయి. ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు. ఆంటీ, త్వరలోనే ఇండియాకొచ్చి సెటిల్ అయిపోతాం అని అల్లుడన్నప్పుడు నేను నమ్మలేదు. ప్రతి వాళ్ళు అమెరికా వెళ్లే ముందు అనే డైలాగ్ ఇదే కదా అని సరిపెట్టుకున్నాను. పైగా నా కూతురు, అమ్మా నిన్ను పిలిపించుకుంటాను అమెరికా, రెడీగా ఉండు అనేసి వెళ్ళిపోయింది. ఏమిటో అనుకున్నాను. నెల తర్వాత రేణు దగ్గర నుంచి పెద్ద లెటర్ వచ్చింది.
ప్రియమైన అమ్మకి. ఎలా ఉన్నావమ్మా? నేను ఆయన బాగున్నాం. నీకు సంతోషకరమైన వార్త. వేరే ఏదో ఊహించుకోకు. నేను ఆయన త్వరలోనే ఇండియాకొచ్చి సెటిల్ అవబోతున్నాం. ఆయన నాతో ఈ 3 రాత్రుల నాడు ఏమన్నారో తెలుసా? రేణు, అమెరికాలో ఉండాలనుందా, ఇండియా రావాలనుందా? ఎందుకంటే నేను ఇండియాలో స్థిరపడాలని నిశ్చయించుకున్నాను. కావలసినంత సంపాదించాను. అమ్మా నాన్నకు అన్నీ చేశాను. చెల్లి పెళ్లి గ్రాండ్గా చేశాను. అమ్మా నాన్నతో కూడా మాట్లాడాను. నీ ఇష్టం అనేశారు. మీ పేరెంట్స్ని, ఆ తర్వాత మా పేరెంట్స్ని అమెరికాకు పిలిచి అంతా చూపిద్దాం. ఆ తర్వాత ఇండియా వెళ్ళిపోదాం. చేతి నిండా డబ్బుంటే మన ఇండియాకి ఏదీ సాటిరాదు. ఆ ప్రేమలు, అభిమానాలు, ఆలంబనలు ఇండియాలోనే చూడగలం అన్నారాయన. ఈ 2 నెలల్లో ఆయన నా మీద చూపిస్తున్న ప్రేమని రాతల్లో చెప్పలేను. అన్నీ చేసి పెడతారు. నా మీద అంత ఇది ఆయనకి. నేను రావడం కాస్త లేట్ అయితే నా కోసం వెయిట్ చేస్తారు. పైగా నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఉదయాన్నే నన్ను లేపి వాళ్ళ అమ్మగారికి సాయం చేయమనేవారు. నేను ఆమె పక్కనే నిలబడేదాన్ని. దానికి ఆవిడ తెగ సంబరపడిపోయేది. నీలాగా ఆయనకి మన సాంప్రదాయాలు, ఆచారాల మీద నమ్మకం ఎక్కువ. నేనిప్పుడు చాలా మారానమ్మా. నువ్వే చూస్తావగా. మంగళ శుక్రవారాలు చీర కట్టుకుని ఆఫీస్కి వెళ్తున్నాను. ఆయనకి అలా ఉంటేనే ఇష్టం. నా కోసం ఎన్నో చేస్తున్న ఆయన కోసం నేను మారకపోతే ఎలా అమ్మా? లెటర్ చదివి తృప్తిగా నిట్టూర్చాను. ఎంతైనా ఈ కాలపు పిల్లలకి అన్నిటా అవగాహన ఉంది. తరాల మధ్య అంతరాలు వాళ్ళని అలా సందిగ్ధావస్థలో ఉంచుతోంది. మనమే తప్పుగా అంచనా వేస్తున్నాం. కాలము మారలేదు, మనము మారలేదు. క్షణికావేశాలు, వ్యామోహాలు, స్వేచ్ఛ, చదువులు పొగమంచులా తరాల మధ్య నిలిచి ఒకరికొకరిని కనుమరుగు చేస్తున్నాయి. అంతే మరి. చదువు, విజ్ఞాన వికాసం మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని గట్టిపరచాలి గాని అడుగంట నీయకూడదు కదా. నాకెందుకో గర్వంగా ఉంది నా అల్లుడి మనసు తెలిసాక. వెంటనే వెళ్ళి అత్తగారికి, ఆయనకి ఈ విషయం చెప్పాలి. వాళ్ళ రాక కోసం మనసు ఉవ్విల్లూరసాగింది. నా రేణు మారింది, అది చాలు. అమెరికాలో స్థిరపడాలి. నువ్వు నాన్న వచ్చేయండి అని పదే పదే అనే రేణుయేనా ఇలా అల్లుడికి లొంగిపోయింది? అల్లుడు తెలివైనవాడే. దాని దారిలోనే వెళ్ళి తన దారికి మళ్లించాడు. అమెరికా అబ్బాయే కావాలని పట్టుపట్టి పెళ్లి వాయిదా వేస్తూ వచ్చిన రేణుకి అమెరికా అల్లుడు దొరికినా అమెరికా వెళ్లి ఇండియా రిటర్న్ కాబోతోంది. వెంటనే వెళ్లి రేణుని హత్తుకుని ముద్దు పెట్టుకోవాలని అనిపించింది. కుదరదే. గబగబా లేచి వెళ్లి రేణు ఫోటో తీసి మనసారా ముద్దు పెట్టుకుని గుండెలకి హత్తుకున్నాను. కనుకొనలో కన్నీరు జారగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.